హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎం శాండీ లాగ్స్. నేను వచ్చిన ప్లేస్ అయితే ఇదైతే యాపిల్ ట్రీస్ ఉన్న ప్లేసు. అండ్ మనము యాపిల్ తినాలంటే కాశ్మీర్కే పోనక్కర్లేదు. ఈ ఒక ప్లేస్ వచ్చినంటే మీరు కాశ్మీర్ యాపిల్ డైరెక్ట్గా చెట్లో ఉండి పీక్ తినొచ్చు. చూసారా, ఇదంతా వచ్చేసి యాపిల్. అంటే ఇది ఇంకా కాయగానే ఉంది. ఇంకా వచ్చేసి దానికి ఇంకొక 10-15 డేస్లో అయితే మనము దాన్ని తీసి తినవచ్చు. ఓకే, సో మీరు చూసినట్టయితే ఈయన వచ్చేసి బసవరాజ్. ఈయన వచ్చేసి ఫస్ట్ యాపిల్ ప్లాంట్ అంటే యాపిల్ ఫార్మింగ్ అనేది చేశాడనమాట. కర్ణాటకలో ఫస్ట్ మ్యాన్ ఈయన. సో చూడండి, ఇదంతా వచ్చేసి యాపిల్ ట్రీస్ ఉంది. అలాగే వచ్చేసి బ్రోక్లిన్ కూడా ఈ ఒక ల్యాండ్లో అయితే పెట్టారనమాట. ఈ ఒక యాపిల్ ట్రీ ఒక ఏజ్ ఎంత అయితే ఉందంటే ఒక 2 years అయితే ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ టైం అయితే కోతకు వచ్చింది. You can take a better picture from the plant. This is Dorset gold. Okay, this is the Dorset gold. Dorset gold. And actually this is called a male plant, which is compulsory required for pollination, cross pollination. Okay. So this is సో గైస్, మీరు ఈ ఒక యాపిల్ అనేది చూసేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఈ ఒక యాపిల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో కలర్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే కాశ్మీర్ యాపిల్ ఉంది కదా, దీనికి కలర్ ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది. చూడడానికి yellowish-గా ఉంటుంది. సో అలాగే షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే అన్న, సో ఇది ఈ ఒక యాపిల్ అన్న యాపిల్ అని పిలుస్తారు. సో అన్న యాపిల్ చూడడానికి కొంచెం సైజ్ డిఫరెన్స్ ఉంటుంది. కలర్ అంతా సేమ్ మామూలు యాపిల్ కాశ్మీర్ యాపిల్ లాగానే ఉంటుంది. ఓకే, HRMN 99. ఓకే. Actually, I directly went and brought the plant from Himachal Pradesh. Okay. Twice when I ordered, some people had, third parties have cheated us. Okay. So that's the reason I told you not to, say the, exaggerate and give you a example that, సో గైస్, ఆయన చెప్పేది ఏంటంటే థర్డ్ పార్టీ నుండి మనం ఏమైనా చెట్లు ఏమైనా కొనుక్కున్నామంటే, సో కొన్ని డిఫెక్ట్స్ అనే చెట్లు మనకి ఇచ్చేస్తారు. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేది ఆ చెట్లలో ముందే ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఓకే, అండ్ ఈ ఒక చెట్లు చూసినైతే కొన్ని డిసీజ్ అనేది వచ్చిందనమాట. ఫస్ట్ టైం ఒక చెట్టు అనేది వచ్చిందనమాట. సో దీనికి ఒక రెమెడీ అంటే దీనికి ఒక సొల్యూషన్ ఇంకా వాళ్ళు కనుక్కోలేదని చెప్తా ఉన్నారు. అంటే దాన్ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత అది స్ప్రెడ్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. సో ఆ ఒక్క చెట్టును వచ్చేసి అబ్జర్వేషన్లో పెట్టాము. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తామని చెప్తా ఉన్నారు. సో గైస్, మనం వచ్చిన ఈ యొక్క ప్లేస్ ఏదంటే జామకాయల చెట్లు, అంటే జామకాయ ఫార్మింగ్ కూడా చేస్తా ఉన్నారు ఆయన. సో ఇది చూసేటైతే అంటే రీసెంట్గా వచ్చేసి ఆ జామకాయలు అనేది కోత అనేది కోసినారనమాట. సో అందుకే మనకి ఇలా ఉంది. సో నేను చూసిన రీసెంట్ ఆడొక జామకాయకి కవర్ చేసినారు. అంటే నేను అడిగిన ఎందుకు కవర్ చేశారు అనేసి. అంటే నాకు తెలియదు కదా, అంటే ఎందులో జామకాయకి అలా కవర్ చేస్తారనేసి. సో ఆయన ఇప్పి చూపించాడు. అంటే దీని లోపల ఇలా ఉంటుంది, ఎంత ఫ్రెష్గా ఉంటుంది. అంటే కవర్ చేసిన వల్ల ఏమి ఒక డిసీజ్ అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమి కాదు అనేసి చెప్పినాడు. సో because of this scratch we had covered it. ನಾನು ಸಣ್ಣ ಮರಿ ಇದ್ದಾಗೆ ಈ ಸೈಜ್ ಇಲ್ಲಿ ಇದ್ದಾಗೆ ನೋಡಿದ್ರೆ ಡ್ಯಾಮೇಜ್ ಇದೆ. ಇದನ್ನ ಪ್ಲಕ್ ಮಾಡಿ ಬಿಸಾಡ್ತೀವಿ. ಓಕೆ, ಇದನ್ನ ಪ್ಲಕ್ ಮಾಡಿ ಬಿಸಾಡ್ತೀವಿ. ಬಟ್ ಇದನ್ನ ಹಾಗೆ ಕವರ್ ಮಾಡ್ತೀವಿ. ಸೊ ಟ್ವಿನ್ಸ್ ಇದ್ರೆ ಟ್ರಿಪ್ಲೆಟ್ಸ್ ಬರುತ್ತೆ. ಹಾಗಿದ್ದಾಗ ಅದನ್ನ ಇದನ್ನ ತೆಗೆದಾಕ್ಬಿಟ್ಟು ಕವರ್ ಹಾಕ್ತೀವಿ. ಓಕೆ, ಒಂದೇ ಹಾಕಿ ಕವರ್ ಹಾಕ್ತೀವಿ. ಆಕ್ಚುಲಿ ಒಂದಕ್ಕೆ ಎಷ್ಟು ಕೊಡ್ತಾರೆ ನಿಮಗೆ? ಕೆಜಿ ಲೆಕ್ಕ? ಕೆಜಿ ಲೆಕ್ಕ ಎಷ್ಟು ನಿಮಗೆ ಸರ್? ನಾವು ಚೆನ್ನಾಗಿರೋದು ಕೊಡಿದ್ದೀನಿ. గైస్, ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఒక కవర్ అనేది ఎప్పుడు చేస్తారంటే, సో పువ్వు వచ్చి స్టార్ట్ అయిన ఒక 10-15 days అయిన తర్వాత కవర్ అనేది చేస్తారు. ఫుల్గా దానికి ముందు చూసినట్టయితే సో ఫుల్గా ఇన్స్పెక్షన్ అనేది చేస్తారనమాట. అంటే ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా ఫంగస్ ఏదైనా వచ్చిందా, అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉందా అనేసి చూసేసి ఆ తర్వాత ఉన్న డిఫెక్ట్స్ ఉన్న కాయని వచ్చేసి పీకేస్తారనమాట. పీకిన తర్వాత బాగున్న కాయని అలాగే స్ట్రెంత్ అనేది బాగుందా లేదనేసి, అంటే ఒక బ్రాంచెస్ కొమ్ముల్లో స్ట్రెంత్ ఉందా లేదనేసి చూసేసి దానికి కవర్ చేస్తారు. సో చూసినట్టే మీరు చూడవచ్చు, చిన్న చిన్న డిఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్ అయిన పనులు ఉంది కదా, ఆ ఒక కాయలు అనేది పీకేస్తారు. పీకిన తర్వాత బాగున్న ఒక కాయలకైతే వీళ్ళు కవర్ చేస్తారు. సో ఈ కవర్ అనేది కూడా మనకి సీజన్ బట్టి వేరియేషన్, అంటే కవర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే మనం ఇప్పుడు సమ్మర్లో చూసినట్టయితే పేపర్ కవరింగ్ అనేది చేస్తారు. అలాగే వింటర్లో చూసినట్టయితే మనకి ప్లాస్టిక్ కవర్ అనేది కవర్ చేస్తారు. ఓకేనా? సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక కేజీ జామ పండు మనకి ఎంత ఉందంటే ఇక్కడ, అంటే వ్యవసాయాల దగ్గర ఇంకా వాళ్ళు తీసుకునేది ఎంతంటే 15 rupees తీసుకుంటున్నారంట. అండ్ మనకి మార్కెట్లో మనం చూసినట్లయితే నియర్ దెన్ 70-80 rupees ఉంది అనుకుంటున్నాను. సో మీ మార్కెట్ ప్లేసెస్లో అంటే మీరు తీసుకుంటే మీరు ఎంత తీసుకుంటున్నారు అనేసి కమెంట్ చేయండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటా మరి, సీ యు నెక్స్ట్ వీడియో.